మీరు ఇంకోటి గమనించారు అమరావతి విషయంలో, ఇది నిజంగా ప్రజలు అమరావతి మోసపోయిన ప్రజలు కూడా గ్రహించాలి. ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ సెక్రటరియట్ ఏదైతే ఉందో 6 lakhs స్క్వేర్ ఫీట్ ఉంది. ఇక్కడ మనం తెలంగాణలో ఎంత కష్టపడి ఎంత కట్టుకున్న ఈ బిల్డింగ్ కూడా 8 lakhs చిల్లర ఎస్ఎఫ్టీ. దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు. పైపచ్చి అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్. ప్లీజ్ నోట్ దిస్, 12,000 మంది ఎంప్లాయీస్కి ఎంత స్క్వేర్ ఫీట్? ఆల్రెడీ 6 lakhs ఎగ్జిస్టింగ్ స్క్వేర్ ఫీట్ ఉంటుండగా వీళ్ళు 55 లక్షల పైచిలిక స్క్వేర్ ఫీట్ల ఆఫీసులు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అది సెక్రటరియట్ పేరుతో. ఇక్కడ 180 కోట్లు ఎంతో సెక్రటరీకి తగలబెట్టింది, బూడిదలో పోసిన పన్నీర్ అన్నది ప్రజలకు చెప్తున్నారు. అంటే మనం ట్యాక్సులు కట్టాం, ఇక్కడ రెండు జరిగాయి. ఒకటి అమరావతి రైతులు పాపం స్వచ్ఛందంగా ల్యాండ్లు ఇచ్చారు, మనం ట్యాక్సులు కట్టిందంతా కట్టి వీళ్ళ విలాసవంతమైన వీళ్ళ ఓన్ ఫ్యాంటసీస్ని జస్టిఫై చేసుకోవడానికి చేస్తున్న పని. నాకు ఇంకో మిత్రుడు చాలా బాగా చెప్పాడు. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఎక్స్గ్రేషియా 10 నుంచి 20 లక్షల మధ్యలో ఉంది. ఏది ఒక ఎకరం భూమికి ఈడ్చి కొడితే కూడా 7,000 కోట్లు అవుదండి. 29,000 ఎకరాలు ఇచ్చిన గ్రామాల్లో 34,000 ఎకరాలకి 7,000 కోట్లతో ఇవాళ నారాయణ చెప్పిన బిజినెస్ చేసినా ఎక్కడికి వెళ్తాం కదా మనం? రియల్ ఎస్టేట్ వ్యాపారం 4,000 ఎకరాలు అమ్ముతా అంటున్నారు కదా, అమ్మేసి క్లియర్ చేయొచ్చు కదా. నేను చెప్తుంది అదే, ద ఇంటర్నల్ కాన్స్పిరసీస్ వాట్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్. ఇలా జగన్మోహన్ రిలేటెడ్ వచ్చి బయట దొల్లగొడుతున్నాయి కానీ ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళు ఆ స్థాయి ఉన్న వాళ్ళతో ఢీకొట్టగలరు. ఇక్కడ మనం ఎవరు వింటాడు, ఎవరికి సంబంధం? ఇప్పుడు 58,000 పైచిలుక లక్షల స్క్వేర్ ఫీట్లో ఈ ఉల్లంఘన సెక్రటరియట్ ఎంప్లాయీస్కి అవసరమా? డైరెక్ట్గా నేను మామూలుగా మాడతా, ఏం చేస్తారు? అలా దొలుతారు ఇటు నుంచి ఫైల్ సంతకం పెట్టడానికి. ఆల్రెడీ 1,37,000 ఫైళ్ళు ఉన్నాయి పెండింగ్, సంతకాలు అవ్వకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పమనండి, మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ. నన్ను మీకు తెలుసా రైస్ సర్వే ఒకటి ఇచ్చింది వాళ్ళకి, వాళ్ళ మొహానికి 52 నియోజకవర్గాల దగ్గర అప్ టు ఉభయ గోదావరి దగ్గరగా, ఇంక్లూడింగ్ పిఠాపురం కూడా క్రైసిస్లో ఉంది. 2-3 గెలుస్తారట ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో. ఇది అలా ఎఫిషియెంట్ గవర్నెన్స్ యాజ్ ఫార్ యాజ్ లాస్ట్ 1 year ఈస్ కన్సర్న్. మరి విద్యుత్ ఛార్జీలు 17,000 కోట్లు ఎలా బాధారో అందరికీ తెలుసు. ట్రోప్ ఛార్జీలు అని ఏ విషయంలో వదిలేరండి అసలు? వాళ్ళు మేము పెంచలేదని చెప్పి మళ్ళీ పాత సెకి 2,49,000 దగ్గర ఈ ఎపెక్స్ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ₹4.60. ఎవరి డబ్బులు ఎవడు దోపిడే? కమిషన్ వ్యాపారమే, నెక్కచ్చిగా కమిషన్లు. తర్వాత మీకు అమరావతి ప్రాథమిక అంచనాలకి ఎంత గతంలో తగలబెట్టిన డబ్బులు మిగిలినవే కదా ఎవడన్నా కాంట్రాక్టర్. మహా అయితే కొంచెం ఇటు అటు ఉంటాయి వేరియేషన్. మళ్ళీ రీటెండరింగ్ అంటే మళ్ళీ కొత్త టెండర్లు కాదు. ఇక్కడ రీటెండరింగ్ గురించి బాగా చెప్తున్నాడు. మరి పోలవరంకి ప్రాథమిక అంచనాలు అక్కడ పెరిగినప్పుడు గజేంద్ర శేఖావత్ను ఎందుకు కన్విన్స్ చేయలేపారు? చెప్పండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రీటెండరింగ్ అనే ప్రాసెస్ తీసుకొస్తే చాలా కామెంట్ చేశారు కదా, ఎలా చేస్తారు ఏంటి? అదే భూ నిర్వాసితుల చట్టానికి చేయవలసిన పనులు మాత్రం చేయకుండా ఈ పనికిమాలిన పనులు దేనికి? ఇప్పుడు ఇవాళ నేను సెక్రటరియట్ ఆయన కరెక్ట్గా ఇప్పుడు ఫంక్షనింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. తర్వాత ఇవన్నీ నిరుపయోగమైన నిరర్ధక ఆస్తుల కింద ఉంటాయి కదా. ఇప్పుడు రాజుని చూసిన కళ్ళ మొగుని చూస్తే మొత్త బుద్ధి ఏదైనా అంటున్నట్టు కోట ఉంటే సరిపోదు కదా, ఆ కోటను పరిపాలించి రాజు కూడా ఉండాలి కదా. రాజుకి సరైన ఇది ఉండాలి కదా, తెంగరతనం ఉంటే చేస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ పిన్ పాయింట్ యాక్యురసీతో మాత్రం భలే ఎక్స్పోజ్ చేశాడు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశం అవ్వాలా. నిజంగా వీళ్ళకి సెక్రటరియట్లు కట్టడానికి 58 లక్షల స్క్వేర్ ఫీట్లు అవసరమా? అవసరం లేదు ఎవరైనా చెప్పొచ్చు. ఎగ్జిస్టింగ్ 6 లక్షలు ఉన్నాయి. దట్టు కూడా ఆయన ఇంకొకటి లాజిక్ చెప్పాడు. ఒక ఎస్ఎఫ్టీకి ఎంతో 6,000 రూపీస్ 8,000 రూపీస్ పెడుతున్నారంట. అది రోడ్డుకి కూడా 50 కోట్లు కిలోమీటర్. ఏం రోడ్లు వేస్తున్నారు? నేషనల్ హైవేలో 4 ట్రాక్ రోడ్లు వేస్తే కూడా 6,000 ఎంతో ప్రాథమిక అంచనాలతో వస్తున్నాయి. 11,000 12,000 మధ్యలోనే నడుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. బిల్డింగ్లు కూడా 5-6,000 స్క్వేర్ ఫీట్ అంటే 3-4 మనం అంటే మనం చూడండి మెటీరియల్ సప్లై ఇవన్నీ కూడా గవర్నమెంట్కి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంత సస్తున్నాం కదా, వైజాగ్ స్టీల్ ఎంత తీసుకొచ్చి వాడరు? ఆ మెటీరియల్ మనం యూజ్ చేసుకోవచ్చు, వాడచ్చు కదా. అమరావతి కన్స్ట్రక్షన్ సంబంధించి యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ టైఅప్ పెట్టుకుంది అనుకోండి, స్టేట్కి ఎంత బాగుంటుంది. రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, రెవెన్యూ వాళ్ళకి జనరేట్ అవుతుంది, క్యాష్ ఫ్లో ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు కొంచెం సేవ్ అవుతారు కదా ఉద్యోగులు. నేను చెప్తుంది ఇలాంటి లాజిస్టిక్స్ కనుక ఇచ్చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే చెప్పాడు 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక కొప్పెడితే మొత్తం ఎత్తేసారు కమిషన్ల కోసం. దోపిడీ, లిక్కర్ దోపిడీ. లాస్ట్ టర్మ్ 14 నుంచి 19 దాకా ఏం జరిగిందో, ఓ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఒక 5 బ్రెవరేజెస్ ఏవైతే ఉన్నాయో డిస్టిలరీ యూనిట్స్ 69% దగ్గర వాళ్ళకి ఇచ్చారట. 60% వాళ్ళకే ఇచ్చారు. మరి అక్కడ దోపిడీ జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది. అందుకే దానికి ఎక్స్చెకర్కి రెవెన్యూ లాస్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ కేసులు కట్టారు. దాని మీద బెయిల్ మీద ఉండి ఎలాగోలా దీంట్లో కూడా కేసు పెడతామంటే ప్రయత్నిస్తే పోయేదే ఉంది. ఈవెన్ కోర్టులు కూడా మీకు తెలుసో తెలీదు కట్ అండ్ పేస్ట్లే కదా, ఇవి నాట్ అని చెప్తున్నాయి. కోర్టులు అంటే ఒక పాయింట్ నేను మీకు రైజ్ చేస్తున్నాను.
గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించి ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి మీరు ఎవిడెన్సెస్ లేకుండా దీన్ని అసలు ఎలా ప్రూవ్ చేస్తారని ఈడీకి సుప్రీంకోర్టు చాలా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించి కూడా 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే ఉందో దాని మీద కూడా సుప్రీంకోర్టు ఈడీకి చాలా సీరియస్ అవుతూ వార్నింగ్ ఇచ్చింది. సో ఏదైతే స్టేట్స్కి సంబంధించి లిక్కర్ మీద ఎక్స్పోజ్ చేద్దామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయో ద సుప్రీంకోర్టు కండెమ్డ్ ఇట్. మీకు దీనికన్నా సిసిఎల్ క్రిస్టల్ క్లియర్ వెరిడిక్ట్ ఇచ్చింది సార్. ఇదే కంప్లైంట్ ఇస్తే ఈ తపాచిబుత్తిగా అందరూ లెక్కర్ షాప్ వాళ్ళందరూ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే విత్ యాక్యురసీ ఏంటంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనకి రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత అమ్ముతున్నాం, రేట్ ఎంత కొంటున్నాం విత్ క్యూఆర్ కోడ్తో అకౌంట్స్ టాలీ చేసి చూపించింది. ఎక్స్చెక్కర్కి అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో సస్తున్నారు కదా లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అని. బుర్ర తక్కువ వేదవాళ్ళందరికీ సమాధానం ఇదే. అవును, డైరెక్ట్గా బార్ని ఏదైతే బాటిల్ని స్కాన్ చేస్తారో అది డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటుంది. అంతే కదా. గత ప్రభుత్వం 5 ఏళ్ళు జరిగింది అదే, ఆ ప్రాసెస్ అంతా జరిగింది అదే. జరిగింది సార్, కానీ డైజెస్ట్ చేసుకోలేక సస్తున్నారు. ఇప్పుడు మన వీళ్ళు చెప్పిన పెట్టకథలేటి సంపద సృష్టించేస్తాం, ప్రపంచం తిరగబెట్టేస్తాం అని తగలబెట్టడానికి వస్తున్నారు. రూపాయి తగలబెట్టేస్తున్నారు. ఇక్కడ కూర్చుని 1,24,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పండి. చెప్పట్లే ఏమంటే ఆర్థిక శాఖ ఫైల్ తగలబడిపోయి ఆఫీస్ కాలిపోయిందట. ఇదేంటండి ఇలాంటి విడ్డూరాలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతున్నాయి? సడన్గా ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే అదే ఎందుకు జరుగుతున్నాయి ప్రశ్నించబడుతున్నది. ఎక్కడ పోయారో డబ్బులు నడిస్తే అపతపజప స్టోరీలు. 3,36,000 కోట్ల దగ్గర ఆయన టెన్యూర్లో అప్పులు చేస్తే సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పులు చేశారు సార్. ఆయన క్లియర్గా అప్పుల గురించి కూడా మెన్షన్ చేసి ఇంకేంటి కదా, ఉండమని బట్టలు ఇప్పేసి నిలబెట్టాలని కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్నిటికి సంబంధించి చేసిన అప్పులన్నింటినీ కూడా చెప్తూ వచ్చారు. రేషన్స్ షాపులకు సంబంధించిన వ్యాన్లు ఆపేసి ఆ వ్యాన్లతో ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొంటారట 97 కోట్లు పెట్టి. వాటిని అమ్మేసి బుల్లెట్ ప్రూఫ్ కార్ మరి అలా అమ్మిడే ఉంటుంది. వాటిని ఆపేశారు రేపటి నుంచి జూన్ నుంచి సర్వీసెస్ లేవు. వాళ్ళు ఒకటేంటంటే దాదాపు 6,500 మంది ఏమో ఉద్యోగులు ఉన్నారంట దాన్ని ప్రభుత్వానికి సంబంధించి. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, లిక్కర్ కూడా బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా పర్యవేక్షణలో అమ్ముతున్న సేల్స్ దాంట్లో కూడా ఆన్ రోల్స్ అంటే నేను ఏదంటే మస్టర్స్ రోల్స్లో గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి పే చేసి దగ్గర 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాన్ని తీసేశారు. వాళ్ళని తీసేశారు పాపం. ఇప్పుడు వీళ్ళు కూడా రోడ్డు మీద పడినట్టే. ఈ వ్యాన్లు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు కదా, అంటే ఉన్న ఉద్యోగాలు ఎలా పీకుదామని చూస్తున్నారు. అక్కడ ఒక 10,000 మంది పోయారు, ఇక్కడ ఒక 6,000 ఇట్లా కంటిన్యూగా ఎవరో ఒకరు పోతూ ఉన్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్లో 4,000 మొదట ఎత్తేసారు. నిన్న మళ్ళీ కొంతమందిని లేపేశారు. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఏంటంటే ఈ 5 yearsలోనే ప్రైవేటైజేషన్ అయిపోతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయింది. ల్యాండ్లు ఎత్తేస్తున్నారు. ల్యాండ్లు రిజిస్ట్రేషన్ ప్యారల్గా అయిపోతున్నాయి. జరగవలసిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఇంకా మిగిలింది అదే. సరే, ఇది పక్కన పెట్టేస్తే లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ధనంజయ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా